అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. ఆ సింహం చాలా శక్తివంతమైనది మరియు క్రూరమైనది. అది కేవలం జంతువులనే కాకుండా అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చొరబడి మనుషులను కూడా వేటాడి తినేది. ఆ సింహం పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయేవారు. సింహం నివసించేది ఒక పెద్ద గుహలో. ఆ గుహ చాలా లోతుగా ఉండేది. దాని లోపలికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేవారు కాదు అని ప్రజలు చెప్పుకునేవారు. సింహం ప్రతిరోజు ఆ గుహ నుండి బయటకు వచ్చి వేటాడుతుంది. ఆ తర్వాత తన ఆహారాన్ని గుహలోకి తీసుకువెళ్ళి తినేది. ఒకరోజు ఒక తెలివైన మరియు సాహసమేవేతమైన గొర్రెల కాపరి ఆ అడవి సమీపంలో తన గొర్రెలను మేపుతున్నాడు. గ్రామస్తులు ఆ సింహం గురించి, అది మనుషులను తినే గుహ గురించి అతనికి చాలాసార్లు చెప్పారు. అయినా ఆ గొర్రెల కాపరి భయపడకుండా తన పనిని చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఆ గొర్రెల కాపరి ఆ సింహం గుహ దగ్గరికి అనుకోకుండా వెళ్ళాడు. అతనికి ఆ గుహ చాలా వింతగా అనిపించింది. దాని ముఖద్వారం చాలా పెద్దగా భయంకరంగా ఉంది. అతనికి లోపల ఏమి జరుగుతుందో చూడాలన్న కుతూహలం కలిగింది. కానీ ప్రమాదం కూడా గుర్తుకు వచ్చింది. అతను కొంచెం సేపు గుహను పరిశీలించాడు. అతనికి ఒక విచిత్రమైన విషయం కనిపించింది. గుహ ముఖద్వారం వైపు వచ్చే మానవ మరియు జంతువుల అడుగుల గుర్తులు చాలా ఉన్నాయి. కానీ గుహ నుండి బయటకు వెళ్ళిన అడుగుల గుర్తులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి లేదా అసలే లేవు. గొర్రెల కాపరికి ఈ విషయం అర్థమైంది. అంటే ఈ సింహం లోపలికి వెళ్ళిన వారిని తిరిగి రానివ్వడం లేదు. ఇది ఖచ్చితంగా మనుషులను తినే సింహం గుహే అని అనుకున్నాడు. అతనికి చాలా భయం వేసింది. కానీ తన తెలివిని ఉపయోగించి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచించాడు. అతను ఒక ఉపాయం ఆలోచించాడు. గుహ దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్ళి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఓ గుహ, ఓ గుహ అని పెద్దగా పిలవడం ప్రారంభించాడు. కొంతసేపటికి గుహ లోపల నుండి సింహం గర్జిస్తూ బయటికి వచ్చింది. ఎవరు నన్ను పిలుస్తున్నారు? నా ప్రశాంతతను ఎవరు భంగం పరుస్తున్నారు అని కోపంగా అడిగింది. గొర్రెల కాపరి భయపడుతూనే, ఓ సింహరాజా, నేను పొరపాటుగా మీ గుహ దగ్గరికి వచ్చాను, నన్ను క్షమించండి అని అన్నాడు. అప్పుడు గొర్రెల కాపరి మళ్ళీ బిగ్గరగా, ఓ గుహ, ఎందుకు మాట్లాడవు? నిన్ను ఎవరైనా పిలిస్తే బదులివ్వమని నీకు తెలియదా అని అడిగాడు. సింహానికి ఆ మాటలు వింతగా అనిపించాయి. అది గొర్రెల కాపరి సమాధానం అని ఇచ్చింది. నేను ఎందుకు సమాధానం చెప్పాలి? గుహలో ఎప్పుడైనా మాట్లాడతాయా అని గర్జించింది. వెంటనే గొర్రెల కాపరి నవ్వుతూ, అవును సింహరాజా, నిజమే, గుహలు మాట్లాడవు. కానీ ఈ గుహ మాత్రం లోపలికి వచ్చిన వారందరికీ రండి రండి అని ఆహ్వానం పలుకుతుంది. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పడం లేదు కదా, అందుకే నాకు అనుమానం వచ్చింది అని తెలివిగా బదులిచ్చాడు. గొర్రెల కాపరి మాటలకు సింహానికి తన దుష్టత్వం అర్థమైంది. అతని తెలివికి సింహం ఆశ్చర్యపోయింది. అయితే తన పరువు నిలబెట్టుకోవడానికి సింహం గొర్రెల కాపరిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ గొర్రెల కాపరి అప్పటికే వేగంగా అక్కడి నుండి తన గొర్రెలతో సహా పారిపోయాడు. ఆ తర్వాత ఆ గొర్రెల కాపరి గ్రామస్తులకు ఆ గుహ రహస్యం చెప్పాడు. ప్రజలు అప్పటి నుండి ఆ గుహ వైపు వెళ్ళడం అనుకున్నారు. తెలివైన గొర్రెల కాపరి తన చాతుర్యంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. సింహం మాత్రం తన గుహలో ఒంటరిగా మిగిలిపోయింది. తన దుష్టత్వం వల్ల అందరికీ దూరమైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి తెలివితేటలతో ప్రమాదాలను తప్పించుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.